హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్ అయితే పల్లీల పచ్చడి అయితే చూపిస్తున్నానండి. అది చెనక్కాయల పచ్చడి, పల్లీల పచ్చడి కూడా అంటారు. ఈ పల్లీల పచ్చడి చేసిన ప్రతిసారి ఎంతో రుచిగా ఉండే విధంగా అయితే పక్కా కొలతలతో చెప్తాను, చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఫస్ట్ అయితే ఒక పెంక పెట్టేసుకొని, పెంక బాగా కాగలేక దాన్ని సిమ్లో పెట్టుకొని మనం పల్లీలు అయితే వేయించేసుకుందాము. సిమ్లో వేయించాలన్నమాట. పల్లీలు ఎంత మంచిగా వేగితే పల్లీ చట్నీకి అంత రుచి అనమాట. సిమ్లోనే పెట్టి నిదానంగా వేయించుకోవాలి. కనీసం ఇది 10 నిమిషాల వరకు పడుతుందన్నమాట పల్లీలు వేయించడానికి మనకి. నేను చేయి పెట్టానని మీరు కూడా చేయి పెట్టకండి, గెంటతో అయితే వేయించుకోండి. పెంక బాగా వేడెక్కుందండి. నేను కూడా గంట తీసుకొని వేయించుతాను. ఫస్ట్ టైం కాబట్టి నేను చేత్తో రుబ్బాను అనమాట. చూడండి ఎంత మంచిగా వేగిపోయాయో, లోపల వరకు మంచిగా వేగిపోయాయి అన్నమాట. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇదే పెంక మీద మనము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. నేను స్పైసీగా ఉన్న పచ్చిమిర్చి అయితే ఒక 10 తీసుకున్నాను అనమాట. ఇవి మధ్యలోకి ఈర్చాను కాబట్టి మీకు ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఉట్టిగా వేయించుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. కొంచెం అంటే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేద్దాము. కొంచెం ఆయిల్తో మంచి రుచికరమైన పల్లీల చట్నీ అనమాట. కొంచెం యాడ్ చేయాలి. చూడండి, ఈ ఆయిల్లోనే మనకు పచ్చిమిర్చి మొత్తము వేగిపోవాలన్నమాట. మంచిగా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి పచ్చిమిర్చి అనేది. ఈ పల్లీ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. పులగంలోకి కూడా చాలా బాగుంటుంది. పులగం అన్నము, వేడన్నము, సద్దనంలో కూడా బాగుంటుంది. పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది అనమాట సైడ్ డిష్గా. తర్వాత ఇవి వేగాక పక్కన తీసి పెట్టుకుందాము. తర్వాత అదే పెంక మీద టమోటాలు అయితే యాడ్ చేసుకుందాము. నేను ఒక 3 టమోటాలు అయితే తీసుకున్నానండి, స్మాల్ సైజ్వి. ఇవి కూడా ఫస్ట్ ఉట్టి పెనం మీద వేయించేసి దీనికి 1 గంట ఆయిల్ అయితే యాడ్ చేద్దాము. కొంచెం యాడ్ చేశాను చూడండి. ఇవి కూడా బాగా మగ్గిపోవాలన్నమాట టమోటాలు అనేవి. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు చాలానే తీసుకొస్తాను. చాలా అంటే చాలా కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నాను. చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. ఫుల్ లెంత్ వీడియో చూడడానికి ప్రయత్నించండి. మంచి వంటకాలు ఉన్నాయి మన ఛానల్లో అయితే. ఇలాంటి రోటి పచ్చళ్ళు చాలానే ఉన్నాయి. తర్వాత ఒక చిన్న గోరంతా చింతపండు అయితే వేసానండి. కొంచెము మరీ ఎక్కువేం కాదు. ఇది కూడా మెత్తటి గుజ్జులాగా అయిపోయేంత వరకు వేయించుకుందాము చింతపండునైతే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. మరి ఎక్కువ మానేయకూడదు చింతపండు అయితే. రోళ్ళు అయితే శుభ్రంగా తుడిచేసుకొని పొట్టు తీసిన పల్లీలు అయితే ఇప్పుడు చూపించిన విధంగా అయితే దంచేసుకుందాము. ప్లీజ్ మీ సపోర్ట్ చాలా కావాలండి నాకు. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చేస్తాను, చాలానే చేస్తాను మీకోసం. మీకు ఎలాంటి పచ్చళ్ళు, కర్రీస్ ఎలాంటివైనా కానీ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఆ కర్రీస్ కానీ ఆ చట్నీస్ కానీ చేయడానికి ప్రయత్నిస్తాను. తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు నేను చూపించిన విధంగా రుబ్బుకుంటూ దంచుకుందామండి. మన పాత పద్ధతిలో పచ్చళ్ళు అంటే చాలా రుచిగా ఉంటాయి కదండి. ఇప్పుడు ఈ పచ్చళ్ళు అనేవి అసలు చాలామంది మర్చిపోయారు. రోటి పచ్చళ్ళ రుచే మర్చిపోయారు చాలా మటుకు అయితే. ఇలాంటి రోటి పచ్చళ్ళు పిల్లలకు కూడా అలవాటు చేయాలి కదా మనము.
తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము. పొడి బాగా మెత్తగా దంచుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి మంచిగా దంచేసుకున్నాము. మంచిగా దంచుకున్నాక ఇందులోకి చింతపండు కూడా యాడ్ చేసుకున్నాము. చింతపండు బాగా మెత్తగా దంచుకోవాలండి, లేకుంటే పంటి కింద పడితే పుల్లగా అనిపిస్తుంది. కాబట్టి చాలా అంటే చాలా మెత్తగా దంచుకోవాలి, కొంచెం ఓపికతో దంచుకోవాలన్నమాట. చింతపండు వేసినప్పుడు మెత్తగా మగ్గిపోయింది, కానీ మనకి పండు అనేది ఎక్కడా కనిపించకుండా దంచేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అనేది. ఇలా రోట్లో దంచుకుంటే పల్లీల్లోని ఫ్లేవర్స్ బాగా ఎన్హాన్స్ అవుతాయండి. చాలా మంచిగా టేస్ట్గా అయితే వస్తుందన్నమాట మనకి పల్లీల రోటి పచ్చడి. మనకి తెలంగాణలో పల్లీల పచ్చడి అంటారు, రాయలసీమలో చెనక్కాయల పచ్చడి అంటారు, ఆంధ్రాలో అయితే వేరుశనగల పచ్చడి అంటారనమాట. కానీ రోటి పచ్చళ్ళకు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన పేరు ఉందన్నమాట. చాలా అంటే చాలా రుచిగా ఉండే పచ్చళ్ళు అంటేనే మన రోటి పచ్చళ్ళు. బాగా మెత్తగా దంచేసుకున్నాము. తర్వాత ఎల్లిపాయలు అయితే వేస్తున్నానండి. పొట్టు తీకపోయినా పర్వాలేదు అనమాట, పొట్టు తీసుకున్నా పర్వాలేదు. దీని అయితే మెత్తగా దంపేసుకుందాము. మంచిగా ఎల్లిపాయలు కూడా మెత్తగా మెదిగిపోయేటట్టు దంచేసుకుందాము. ఈ రోటి పచ్చళ్ళకి కావాల్సింది కొంచెం ఓపిక అండి. నిదానంగా దంచుకుంటే మంచి టేస్ట్తో మనము ఒక ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. తర్వాత ఇందులోకి టమోటాలు కూడా యాడ్ చేద్దాము. టమోటాలు మంచిగా మగ్గిపోయాయి కదండి, దాన్ని జ్యూస్ ఒత్తేసుకొని ఫస్ట్ అయితే ఈ విధంగా దంచుకుందాము. దీనికి కాంబినేషన్గా నేను కాకరకాయ వేపుడు కూడా చేస్తున్నానండి. దీని ముందు వీడియోలో కాకరకాయ వేపుడు ఉంది, ఖచ్చితంగా చూడండి. దాని లింక్ అయితే ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చిందండి కాకరకాయ వేపుడు. చాలా అంటే చాలా రుచిగా ఉండింది. అసలు యాక్చువల్లీ పిల్లలు కాకరకాయ అంటే అవాయిడ్ చేస్తారు, అలాంటిది మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారనమాట ఆ కాకరకాయ ఫ్రై అనేది. ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ అయితే. ఆ కాకరకాయ వేపుడు కూడా చూడండి, ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ వేసేసేయండి. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి అబ్బా ప్లీజ్. చూడండి పచ్చడి అయితే బాగా మెదిగిపోతుంది కదా, ఇంకొంచెం మొత్తం టమాటాలు వేసేసుకొని రుబ్బేసుకుందాం పచ్చడి అనేది. ఇది ప్రీవియస్ వీడియోలో కూడా నేను దోశలోకి పల్లీల పచ్చడి ఎలా చేయాలో కూడా పెట్టున్నానండి, దాని లింక్ కూడా నీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా అది కూడా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టిఫిన్స్లోకి చేసుకునే పల్లీల పచ్చడి కూడా. ఇది అన్నంలోకి తినే పల్లీల పచ్చడి. ఇప్పుడైతే ఉప్పు అయితే చూసేసుకుందామండి, ఉప్పు సరిపోయిందో లేదో అనేసి. ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది, ఇంకేం వేసుకొని అవసరం లేదనమాట. ఇంకొకసారి రుబ్బేసుకుందాము పచ్చడి అనేది. లాస్ట్ ఫైనల్లీ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఎర్రగడ్డ అండి, ఎర్రగడ్డ అంటారు, ఉల్లిపాయ అంటారు. పచ్చిదే దంచేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పల్లీల పచ్చడిలో ఎర్రగడ్డ అనేది.
ఈ విధంగా మెత్తగా అయితే దంచేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో ఇది మనము తాలింపు కూడా పెట్టనవసరం లేదనమాట. డైరెక్ట్‌గా తినేసేయొచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉండే పల్లీల రోటి పచ్చడి అయితే మా పల్లె పద్ధతిలో చేసేసాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండబ్బా ప్లీజ్. ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమి అనుకోకండి. మీకు ఖచ్చితంగా నచ్చే తీరుతుందని నేను అనుకుంటున్నాననమాట. దీన్నైతే ఇప్పుడు ఒక గిన్నెలోకి తోడేసుకుందాం మనము. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి అయితే తోడేసుకుందాం మనము. ఆబ్వియస్లీ నేను రోటి పచ్చళ్ళు అంటే కంపల్సరీ నేను రోటి ముద్దలు అయితే కలుపుతాను. కంపల్సరీ మా పాపకైతే పెడతారనమాట. ఇలా రోటి పచ్చళ్ళు దంచినప్పుడు కంపల్సరీగా నేనైతే మిస్ చేయనమాట ఆ టేస్ట్ని అయితే. మీరు ఎవరైనా ఆ టేస్ట్ అనుభవించాలంటే ఒకసారి రోటి పచ్చళ్ళు కంపల్సరీ చేసుకొని ఆ రోట్లో కొంచెం రైస్ కలుపుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ప్లీజ్ ఒకసారి ట్రై అయితే చేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. ఈ జనరేషన్ పిల్లలకైతే చాలా మందికి రోటి ముద్దలు అంటే ఏంటో తెలీదు. మన పిల్లలకి అలాంటి రోటి ముద్దలు ఏంటో మనం రుచి చూపించాలి కంపల్సరీగా. అందుకని నేను రోటి పచ్చళ్ళు దంచిన ప్రతి ఒక్కసారి అయితే మా పిల్లలకైతే రోటి ముద్దలు అయితే కంపల్సరీ కలిపి పెడతాను. ఇందులో రైస్ వేసి కలిపేస్తున్నాను. మా పాపకి నేనైతే ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు కంపల్సరీ చెప్తాను ఇప్పుడు నేను. ఈ రోటి ముద్దలు తిన్న ప్రతి ఒక్కసారి నాకు మా అమ్మమ్మ మా నానమ్మలే గుర్తుకొస్తారండి. ఎందుకంటే ఇలాంటి టేస్ట్లు వాళ్ళ దగ్గర చూసాను నేను. తర్వాత మా అమ్మ దగ్గర, తర్వాత నేను మా పిల్లలకైతే అలవాటు చేశాను అనమాట ఈ రోటి ముద్దలు అనేది. ఫస్ట్ మా పాపకి పెట్టేశాను. తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా రుచిగా యమ్మీగా ఉన్న పల్లీ రోటి పచ్చడి అయితే నా చేతులతో నేను చేసుకొని తిన్నాను అనమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.